కూకట్పల్లి అంకుర హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. డెలివరీ కోసం వెళ్లిన డాక్టర్ సంధ్యకు చేదు అనుభవం ఎదురైంది. నిజాంపేటకు చెందిన సంధ్య డెలివరీ కోసం అంకుర ఆసుపత్రిలో చేరింది. వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేయగా ట్విన్స్ కు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఎంఐసియుకి షిఫ్ట్ చేశారు. కాసేపటికే బాలింతకు చలి తీవ్రత పెరగడంతో కాళ్లకు హీట్ ప్యాడ్స్ కట్టారు. అయితే నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి సిబ్బంది హీట్ ప్యాడ్స్ ను తీసేయడం మర్చిపోయారు. ఆ తర్వాత బాధితురాలికి మత్తు వదిలి స్పృహలోకి వచ్చింది. అప్పటికే హీట్ ప్యాడ్స్ కారణంగా కాళ్లకు బొబ్బలు వచ్చాయి. ఆ బాధను భరించలేక బాధితురాలు కేకలు వేసింది. అప్పటికి గాని ఆసుపత్రి సిబ్బంది మొద్దు నిద్ర వీడలేదు. బాలింత అరుపులతో తేరుకున్న సిబ్బంది వచ్చి హీట్ ప్యాడ్స్ ను తీసేశారు. అప్పటికే సంధ్య 2 కాళ్లు బొబ్బలు ఎక్కి చర్మం ఊడిపోయింది. 2 కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. అంకుర హాస్పిటల్ తీరుపై బాధిత మహిళ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంఐసియులో సిబ్బంది లేరని, హౌస్ కీపింగ్ తో ట్రీట్మెంట్ చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అదే ఆసుపత్రిలో సంధ్య చికిత్స పొందుతుంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అంకుర హాస్పిటల్పై చర్యలు తీసుకోవాలని బాధితురాలు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అంకుర హాస్పిటల్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూకట్పల్లి పోలీసులు అంకుర హాస్పిటల్పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. పిల్లలు పుట్టిన తర్వాత ఆమెకు చలి పెడుతుందని చెప్పి ఎన్ఐసీ షిఫ్ట్ చేశారు. ఎన్ఐసీ షిఫ్ట్ చేసిన తర్వాత ఆమెకు బాగా చలి పెడుతుందని దుప్పట్లు పెట్టకుండా వాటర్ ప్యాక్ పెట్టారు కాళ్ళ మీద. వాటర్ ప్యాక్ పెట్టినప్పుడు ఆమె కాళ్ళు మొత్తం కాలిపోయినాయి. ఎన్ఐసీయూలు పెట్టి